హాయ్ అండి. మన పెద్దాయన చెప్పారు కదండీ! అదేనండి. మన మోడీ గారు చెప్పారు కదా! ఖర్చులు తగ్గించుకోవాలి. వంట నూనె దగ్గర నుంచి అన్నీ కూడా పొదుపుగా వాడుకోవాలి అని చెప్పారు కదండీ! ఎందుకంటే రానున్నది గడ్డు కాలం. అంటే అన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి. మధ్య తరగతి వాళ్ళు ఏది కొనాలన్నా కూడా కొంచెం ఆచి, తూచి ఆలోచించి కొనండి. అంటే బట్టలు, చెప్పులు, నిత్యావసర వస్తువులు ఏవైనా సరే మనకి ఎంత వరకు కావాలో అంతవరకే తీసుకోండి. మనలో చాలా మందికి బట్టల పిచ్చి ఉంటుందండి. ఇంట్లో బీరువాలు బట్టలుంటాయి. కానీ మార్కెట్‌లోకి ఏదన్నా ఒక కొత్త ట్రెండింగ్ శారీనో, డ్రెస్సో వచ్చిందనుకోండి, వెంటనే అది తీసేసుకోవాల్సిందే. కొంతమంది లక్షలు, వేలు పెట్టి చీరలు తీసేసుకుంటూ ఉంటారండి. అది ఒక్కసారి కట్టుకోగానే పాతదయిపోతుంది గదా! అదే మీరు ఏ గోల్డో ఏదో తీసుకున్నారనుకోండి, అది మనం ఎన్ని సార్లు వేసుకున్నా సరే పాతదవ్వదు. రూ. 5,000 బట్టలు వేసుకునే కంటే, మంచిది రూ. 1,000 బట్టలు కొనుక్కొని 4,000 వెనక్కి వేసుకోండి. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు బట్టలు కాదు, డబ్బులే అవసరానికొస్తాయి. కాబట్టి అవసరానికి ఖర్చు పెడుతున్నప్పుడు, ఆ వస్తువు నిజంగా మనకి అవసరమా? కాదా? అని ఆలోచించి ఖర్చు పెట్టండి. దీని గురించి మీరేమంటారో అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.